శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శాసపు జోగినాయుడు. ప్రత్యక్ష దైవంగా ఆరోగ్య ప్రదాతగా కొనియాడబడుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆలయ సందర్శనకు ఇచ్చేసినటువంటి మంత్రివర్యులకు దేవాదాయ శాఖ మరియు ఆలయ అర్చక బృందం ప్రత్యేక స్వాగతం పలుకుతూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే నిత్య పూజలు అందుకున్న ఏకైక ఆలయం శ్రీకాకుళం జిల్లాలో ఉండడం, ఈ ఆలయాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పథకం కింద సుమారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించే ప్రయత్నంలో ఉన్నామని, దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా కేంద్రానికి పంపించామని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో అంతర్జాతీయ యాత్రికులు వచ్చే విధంగా ఈ ఆలయాన్ని తయారు చేయడమే తన ప్రధాన లక్ష్యం అన్నారు. ఇటీవలే రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగగా నిర్వహించడం వల్ల ఈ ఆలయానికి ఒక శోభ వచ్చిందని, తద్వారా శ్రీకాకుళం నగరం కూడా అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. క్షయరైతు సమాజ స్థాపనలో భాగంగా చేయి కలిపి క్షయవాదిని అందరం కలిసికట్టుగా పారద్రోవాలని శ్రీకాకుళం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు పిలిపించారు. గత నెల 24న శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఆవరణలో జిల్లా క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్షయ రోగులు ఇంతవరకు 545 మంది ఉన్నారని, వారికి ప్రధానమంత్రి టీబీ ముక్తా భారత్ కింద ఉచితంగా మందులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. క్షయ నిర్మూలన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దగ్గు 2 వారాలు తగ్గకుండా ఉంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలని ఆయన చెప్పారు. పరీక్షలు చేయడానికి అధునాతన పరికరాలు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా పరీక్షలు చేసే ప్రక్రియ సాగుతుందని చెప్పారు. ముఖ్యంగా క్షయ వ్యాధి గ్రస్తులను సమాజంలో చులకన భావం చూడకుండా అందరితో కలుపుపోయే తత్వంతో ఉండాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 9 నెలల కాలంలో ప్రభుత్వం గంజాయి వాడకంపై ఉక్కుపాదం మోపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, ఏగిల్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ పోలీస్, ఇతర శాఖల సమన్వయంతో శ్రీకాకుళం జిల్లా ప్రాంతీయ నిఘా విభాగం ప్రత్యేక దాడులు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా మందుల షాపులపై కేసులు నమోదు చేశారు. డెహ్రాడూన్లో ఉన్న ఫార్మా కంపెనీలను అనుమతులు లేకుండా మత్తును కలిగించే ఔషధాలను అక్రమంగా తెప్పించుకొని ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నట్లు, ఔషధాలపై ముద్రించిన తయారీ మరియు ఎక్స్పైరింగ్ డేట్ తేదీలు కూడా చింపివేసి అమాయకులైన ప్రజలకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. అదేవిధంగా అనేక షాపులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి ప్రసాదరావు చెప్పారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో గంజాయి లేకుండా తరిమికొట్టడంలో జిల్లా ఎస్పీ తీసుకున్న చర్యల పట్ల జిల్లా ప్రజలు ప్రశంసల గడులు కురిపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రిగా పేరుగాంచిన విజన్ 2047లో భాగంగా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన 20% కుటుంబాలకు చేయూతనిచ్చి వారిని ప్రోత్సహించి ప్రగతి వైపు నడిపించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం P4 అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ ధన్కర్ పుట్కర్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గత నెల 19న P4 కార్యక్రమంపై జరిగిన అభిప్రాయ సేకరణలో అనేక మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాలు హాజరై చక్కని అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యంగా ప్రవాస ఆంధ్రులు సంపన్న కుటుంబాలను భాగస్వామ్యం చేసి వారి సహకారంతో వెనుకబడిన కుటుంబాలను ఆదుకుంటామని, ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వారికి తగిన మార్గదర్శకత్వం, ఉపాధి అవకాశాలు కల్పించి దీర్ఘకాలికంగా వారిని అభివృద్ధి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. P4 సక్రమంగా అమలు చేసి శ్రీకాకుళం జిల్లాలో పేదరికం లేకుండా చేయడమే తన ప్రథమ కర్తవ్యం అన్నారు. విజన్ 2047కు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథాన్ని నడిపించేందుకు యంత్రాంగం శ్రీకాకుళం చుట్టింది. ఇందులో భాగంగా అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మార్చి 25, 26 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్లు సదస్సులో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ ధన్కర్ పుట్కర్ జిల్లా అభివృద్ధికై ప్రణాళికలు శాఖల వారీగా ప్రజెంటేషన్ చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ రంగంలో ఎంతెంత ప్రతిపాదిస్తామో వివిధ రంగాల వారీగా వివరించారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కట్టుబడి పనిచేయాలని, తద్వారా జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామి జిల్లాగా తయారు చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జోగినాయుడు, ఆకాశవాణి ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లా.